సో అసలు ఏంటి ఈ పర్టికులర్ ఇండస్ట్రీ అని అంటే, ఈ పర్టికులర్ పాండమిక్ టైంలో మనం అసలు బయటికి వెళ్ళలేకపోయాం, ఫ్రెండ్స్ని కలవలేకపోయాం, ఎటువంటి మూవీస్కి వెళ్ళలేకపోయాం. సో మనకంటూ ఉన్న ఒకే ఒక రిక్రియేషన్ ఆఫీస్ పనిలో ఆఫీస్ దంచేశారు కాబట్టి, సో డెఫినెట్గా మనకు కొంచెం టైం దొరికితే మనం అందరం కామన్గా ఒక ఇండస్ట్రీ వైపుగానే ఆర్ ఒక్క విధంగానే ఆర్ ఒక్క పద్ధతిలోనే మనల్ని మనం కొంచెం రిఫ్రెష్ చేసుకోవడం కానీ, ఒక మైండ్ డైవర్షన్కి కానీ డెఫినెట్గా అందరం సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్గానే ఉన్నాం. అలానే ఇంకొకటి మనం అందరం ఈ గేమింగ్ సెక్టార్లో కానివ్వండి, వీడియో గేమ్స్ వైపుగా కానివ్వండి, ఆన్లైన్ గేమ్స్ వైపుగా వివిధ రకాల గేమ్స్ని చాలా వరకు ఆడి మన యొక్క టైంని అందులో స్పెండ్ చేస్తూ మైండ్ డైవర్షన్ తోటి మనల్ని కొంచెం సేన్గా ఉంచడానికి ఈ పర్టికులర్ గేమ్స్ మీద చాలానే ఆధారపడ్డాం. సో ఈరోజు నేను మీ ముందుకి ఇటువంటి గేమింగ్ ఇండస్ట్రీ ఏదైతే మనల్ని పాండమిక్ అప్పుడు బాగా కాపాడిందో అండ్ ఈ గేమింగ్ ఇండస్ట్రీ యొక్క ప్రాస్పెక్ట్స్, అసలు గేమింగ్ ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ ఎలాగుంది, గ్లోబల్ లెవెల్లో దీని యొక్క ట్రెండ్ ఎలాగుంది, ఇండియన్ ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ మార్కెట్స్కి సంబంధించి గేమింగ్ ఇండస్ట్రీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ టాప్ 2 ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఈ గేమింగ్ సెక్టార్లో టాప్ 2 కంపెనీస్గా నిలిచాయో వాటి డీటెయిల్స్ తోటి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇక గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇటువంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. ఒకనొకప్పుడు జనరల్గా మనకి వీడియో గేమ్స్ అంటే ఇమీడియట్గా మన మైండ్కి వచ్చేది చిన్నపిల్లలు ఒక టీవీకో ఆర్ లేకపోతే ఒక కంప్యూటర్కో ఒక 2 వైర్లు కనెక్ట్ చేసుకుని ఒక 2 రిమోట్లతోటి ఆడడం అనేదే మనం చూసాము. కానీ ఈరోజు ఈ గేమింగ్ ఇండస్ట్రీ అంటే పాస్ట్ హాఫ్ సెంచురీలో కానీ మనం తీసుకొని చూస్తే ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ అండ్ ట్రెమెండస్గా గ్రో అయ్యే ఇండస్ట్రీగా గుర్తింపు పొందింది. అసలు ఎందుకు ఇంతలాగా అంటే మన యొక్క ఈ టెండెన్సీ అంటే మన యొక్క హ్యూమన్ టెండెన్సీ చూసినప్పటికీ ఏదో ఒకటి కొత్తగా సో మనకి ఒక నార్మల్ చిన్న గేమ్స్తో కాకుండా ఒక హయ్యర్ లెవెల్లో అంటే ఒక కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్తో కానివ్వండి ఆర్ కాంప్లెక్స్ ఆ పర్టికులర్ ఆడియో విజువల్స్ ఏవైతే చూస్తామో సో ఇవన్నిటినీ బేస్ చేసుకుని మన ఇంప్రూవ్ అయ్యే టేస్ట్కి తగ్గట్టు మన యొక్క మైండ్ అండ్ మన యొక్క క్యారెక్టరిస్టిక్స్కి తగ్గట్టు వీడియో గేమ్స్ కూడా మోల్డ్ అవుతూ వచ్చినాయి. సో అందుకని గేమింగ్ ఇండస్ట్రీ పాస్ట్ హాఫ్ సెంచురీలో చూసినట్టయితే చాలా ఎక్కువగా ట్రెమెండస్గా గ్రోత్కి గురైంది. అండ్ ఈ ఇండస్ట్రీ డెవలప్ అవడం వల్ల వివిధ రకాల టెక్నాలజీస్ ఏవైతే ఈ గేమింగ్ ఇండస్ట్రీకి సహాయపడతాయో, సప్లిమెంట్ అవుతాయో అటువంటి టెక్నాలజీస్ని తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా ఇండైరెక్ట్గా బెనిఫిట్ అయ్యాయి. సో ఎటువంటి టెక్నాలజీస్ ఆర్ ఏం వాడతారు ఈ పర్టికులర్ గేమింగ్ ఇండస్ట్రీలో అని మీరు చూస్తే సౌండ్ కార్డ్స్ కానివ్వండి, గ్రాఫిక్ కార్డ్స్ కానివ్వండి, 3D గ్రాఫిక్స్ కానివ్వండి, ఫాస్టర్ CPUs కానివ్వండి అండ్ ఫైనల్గా ఈ గ్రాఫిక్స్ యూసర్స్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో సో ఇటువంటి చాలా రకాల టెక్నాలజీస్ని గేమింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా ఈ పర్టికులర్ సౌండ్ కార్డ్స్ని కానీ తీసుకున్నట్టయితే గేమింగ్ ఇండస్ట్రీలోనే కాకుండా మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా ఈ సౌండ్ కార్డ్స్ని వాడటం జరుగుతుంది. అలానే ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ చేయడం దగ్గర నుంచి ఈ క్రిప్టో మైనింగ్కి కూడా ఇలాంటివి వాడటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ 3D గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవీస్లోనే కంప్యూటర్ గ్రాఫిక్స్కి రిలేటెడ్ సంబంధించినవి ఆర్ మ్యాపింగ్ ఆర్ చార్టింగ్ సో ఇటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్కి ఈ 3D గ్రాఫిక్స్ని వాడుతూ ఉంటారు. ఇదే కాకుండా ఫైనల్గా ఈ గ్రాఫిక్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఎక్కడ పడితే అక్కడ అంటే ఒక సిస్టమ్తో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారంటే ప్రతి దానికి ఒక గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటే తప్పితే మనం వీటితో ఇంటరాక్ట్ అవ్వలేం. సో ఇలాగా ఈ అబవ్ ఏవైతే నేను ఇప్పుడు మెన్షన్ చేస్తూ వచ్చానో వీటిని మేజర్గా గేమింగ్ ఇండస్ట్రీస్లో వాడుతూ అంతలాగా అంటే గేమింగ్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ బూమ్ అయింది కాబట్టి ఇవి కూడా ఇండైరెక్ట్గా బూమ్ అవుతూ చాలా ఒక ఫాస్టర్ పేస్లో గ్రో అయిందని మనకి అర్థమవుతుంది. సో ఇంతకు ముందు ఉండే ట్రెడిషనల్ ఎంటర్టైన్మెంట్ మీడియా ఏదైతే ఉందో అంటే ట్రెడిషనల్గా మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఏవో సాంగ్స్ వీడియోస్ ఇవన్నీ చూస్తుండే వాళ్ళం. ఇప్పుడు దాన్ని గేమింగ్ ఇండస్ట్రీ చాలా ఒక గ్రోయింగ్ పొటెన్షియల్తో రీప్లేస్ చేయడం మొదలుపెట్టేసింది. సో అందుకనే జయంట్ కంపెనీస్ ఏవైతే సోనీ అండ్ మైక్రోసాఫ్ట్ ఉన్నాయో దీని గురించి వాళ్ళు చాలా ముందుగానే కనిపెట్టేసి 1995లోని ప్లే స్టేషన్ అని అండ్ 2001లోని వీళ్ళు ఎక్స్బాక్స్ అనే కాన్సెప్ట్స్ తోటి ఈ గేమింగ్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు అడుగులు పెట్టడం స్టార్ట్ చేసేసారు. సో ఇలాగా ఇంతకుముందు జస్ట్ ఒక టీవీ ఆర్ కంప్యూటర్కి కనెక్ట్ అయ్యి ఒక నార్మల్ సాదా వీడియో గేమ్ నుంచి ఈరోజు ఒక సూపర్ అంటే డెడికేటెడ్ హై ప్రెసిషన్ అంటే ఆ పర్టికులర్ క్వాలిటీ ఆర్ ఆ క్యాల్కులేషన్స్ ఆర్ ఆ టైమ్ విత్ ఇన్ విచ్ ఈ పర్టికులర్ వీడియో గేమ్స్ వర్క్ చేసే సిస్టమ్ ఉంటుందో దానిది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ కన్నా చాలా వేగంగా పనిచేస్తుంటాయి. అండ్ దీని మీద ఆర్ ఈ పర్టికులర్ వీడియో గేమ్స్ ఆర్ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ఎంతవరకు అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని వీళ్ళు ఖర్చు పెట్టడమే కాకుండా ఈ అవెంజర్స్ ఫ్రాంచైజ్కి ఎంతైతే బడ్జెట్ పెట్టి వాళ్ళు సినిమా తీస్తారో
అలాగే ఈ వీడియో గేమ్స్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైనా ఒక గేమ్ రిలీజ్ అవుతుంది అని అంటే ఒక ఐఫోన్కి మనం ఎలాగైతే వెయిట్ చేస్తామో దానికన్నా ఇంకా టెన్షన్గా అసలు ఏముంటుంది అని అంత ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు అయితే పెరిగిపోయారండి. సో ఇది ఈరోజు గేమింగ్ ఇండస్ట్రీకి ఉన్న పొటెన్షియల్. ఇదే కాకుండా ముందుగా అయితే వీడియో గేమ్స్ మనం ఒట్టి యూత్కి మాత్రమే ఆర్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఆర్ రిక్రియేషన్కి మాత్రమే ఆర్ డైవర్షన్ ఆఫ్ మైండ్కి మాత్రమే వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది ఒక సోషల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సోషల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఈ ఇన్ గేమ్ కమ్యూనికేషన్స్ ఒక టీమ్గా ఫామ్ అవ్వడం అండ్ ఇన్ గేమ్గా అందులో మాట్లాడుకోవడం, ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఆ ఆడియో కానీ ఆ ఆడియో విజువల్స్ కానీ ఏదో మనమే అందులో వెళ్ళిపోయి చేస్తున్నట్టు ఈ సోషల్ ఎక్స్పీరియన్స్ కోసమే సగం మంది చాలా వరకు ఈ గేమింగ్ ఇండస్ట్రీ ఆర్ ఈ గేమ్స్లోని వాళ్ళని వాళ్ళు హుక్ చేసుకుంటున్నారు. సో ఇంత డిమాండ్ ఉంది కాబట్టే ఈ పర్టికులర్ గేమింగ్ ఇండస్ట్రీలోని యూనికార్న్స్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కంపెనీస్ ఏవైతే వచ్చి వీటిని డెవలప్ చేసి బాగా సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకుంటారో దాన్ని మనం యూనికార్న్స్ అంటాం. సో అందులో ఈ గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి డిస్కార్డ్ అండ్ ట్విచ్ అని 2 యూనికార్న్ కంపెనీస్ అసలు ఈ గేమింగ్ పొటెన్షియల్ ఆర్ గేమింగ్ ఈ గేమింగ్ ఉండే డిమాండ్ని చూసి ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ కంటెంట్ని చాలా వివిధ రకాలుగా తీసుకుని మన ముందుకి రావడం జరిగింది. సో ఈ వీడియో గేమ్స్ మాత్రమే కాకుండా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్పోర్ట్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా చాలా లార్జ్ లెవెల్స్లో కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. ఈ కాంపిటీషన్స్కి ఉండే ప్రైజెస్ ఏవో 50,000 1 lakh అని కాదండి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్లోనే మనకి ప్రైజెస్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎటువంటి గేమ్స్ అందరూ ఆడతారు అని అంటే ఇది యంగర్ జనరేషన్కో మిడిల్ జనరేషన్కో అట్లాగా ఏజ్తో సంబంధం లేకుండా యంగర్ జనరేషన్ వాళ్ళు పబ్జీ, యాంగ్రీ బర్డ్స్ ఇలాంటివి ఆడితే ఓల్డర్ జనరేషన్ వాళ్ళు ఈ ఆన్లైన్ రమ్మీ అని అండ్ లూడో కింగ్ అని అండ్ క్యాండీ క్రష్ అని ఎప్పటికప్పుడు ఎవరి ఫోన్స్లో మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా డెఫినెట్గా ఇటువంటి గేమ్సే చాలామంది ఆడుతూ ఉంటారు. సో ఈ గేమింగ్ ఇండస్ట్రీ యొక్క ఒక డిమాండ్ ఆ పర్టికులర్ సెన్సెస్ని కానీ తీసుకుని చూస్తే ఆన్ గ్లోబల్ లెవెల్ ఇది బై ఇయర్ 2025 కల్లా ఈ పర్టికులర్ గేమింగ్ ఇండస్ట్రీ యొక్క బిజినెస్ దాదాపుగా $257 బిలియన్ కన్నా ఎక్కువ రీచ్ అవుతాయని అంచనాలు ఉన్నాయి. అండ్ అందులో కూడా ఈ $257 బిలియన్లో కూడా మొబైల్ గేమింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ మాత్రమే $100 బిలియన్ బై 2023 సర్పాస్ చేసేస్తాయని మనకి అర్థమవుతుంది. అలానే మనం కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఆర్ ఈ పాండమిక్ సీజన్లో కానీ తీసుకుని చూసినట్టయితే ఈ గేమింగ్ ఇండస్ట్రీకి డెఫినెట్గా ఒక పెద్ద బూస్ట్ అండ్ ర్యాపిడ్ ఇంక్రీజ్ అయిందని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండి నేను చెప్పినట్టుగానే ఈ రిక్రియేషన్ కానీ డైవర్ట్ చేసుకోవడానికి కానీ ఇటువంటి గేమ్స్లో వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ గేమింగ్ ఇండస్ట్రీలో కూడా యూజువల్గా మనం కానీ చూస్తే ఎక్కువ శాతం మొబైల్ గేమింగ్ యాప్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అది కూడా చైనా వచ్చి ఈ పర్టికులర్ గేమింగ్ యాప్కి ఒక అతి పెద్ద మార్కెట్గా తయారైందనమాట. సో ఇది గ్లోబల్ లెవెల్లో ఉండే సెన్సెస్. ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్స్లో ఈ గేమింగ్ ఇండస్ట్రీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్న దాని మీద చూసేద్దాము. సో మొదటిది ఇండియన్ మార్కెట్లో చూస్తే మొబైల్ గేమింగ్ యాప్ ఆర్ ఈ గేమింగ్ ఇండస్ట్రీకి డిఫరెంట్ సబ్ సెగ్మెంట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద సబ్ సెగ్మెంట్ ఈ మొబైల్ గేమింగ్ ఆర్ మొబైల్ యాప్స్ ద్వారా మీరు గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం. సో ఈ మొబైల్ గేమింగ్ అనే సబ్ సెగ్మెంట్ నుంచి మ్యాక్సిమం రెవెన్యూ ఇండియాకి జనరేట్ అవుతుంది. అండ్ అంటే మిగతా విదేశాల్లో చూసుకుంటే ఒక డెడికేటెడ్ పర్సనల్ కంప్యూటర్ కానివ్వండి ఆర్ కన్సోల్ ఆర్ ప్యూర్ ప్లే కన్సోల్ ఇట్లాంటివి సెపరేట్గా ఉండడం కాకుండా ఇక్కడ మొబైల్ యూజర్స్ వాళ్ళే ఆ పర్టికులర్ గేమ్స్ని ఇన్స్టాల్ చేసుకుని వాడటం ఎక్కువ శాతం మనం చూస్తున్నాం. సో ఇయర్ 2020లోని ఈ ఇండస్ట్రీ దాదాపుగా $1.5 బిలియన్ సేల్స్ని రికార్డ్ చేసుకుంది. అండ్ ఇది అంచనాల ప్రకారం 2025 కల్లా దాదాపు $5 బిలియన్ కన్నా ఎక్కువ రికార్డ్ చేసుకుంటుంది అని అంచనాలు ఉన్నాయి. అండ్ అందులోని ఈ పర్టికులర్ టోటల్ రెవెన్యూ ఆర్ సేల్స్లోనే అధిక శాతం అంటే 86% ఆఫ్ ద ఇన్కమ్ మొబైల్ గేమింగ్ యాప్స్ నుంచి వస్తున్నాయి. అండ్ ఇండియాలోని ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి గల గ్రోత్ డ్రైవర్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ ఇండస్ట్రీ ఇంత బాగా ఫ్లరిష్ అవుతుంది, అసలు ఫ్యాక్టర్స్ ఏమున్నాయని మనం చూస్తే మొదటిది అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్ అండ్ ఆ ఫోన్ ఉన్నప్పటికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివి అన్నీ ఇన్స్టాల్ అయ్యే ఉంటున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఈ స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ మన పాపులేషన్లో చాలా ఎక్కువ ఉంది. ఇదే కాకుండా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంటర్నెట్ అనేది చాలా అఫోర్డబుల్ అయిపోయింది. అది కూడా 5G ఇంటర్నెట్ స్పీడ్ తోటి అందరూ అన్నీ కానిచ్చేస్తున్నారు. ఇదే కాకుండా ద నెక్స్ట్ థింగ్ ఇంపార్టెంట్ పాయింట్ డిజిటల్ పేమెంట్స్. సో ఎప్పుడైతే ఒక గేమ్కి మనం సబ్స్క్రైబ్ చేసుకుని పేమెంట్స్ చేయాల్సి వస్తుందో దానికి మనం వెళ్ళి ఎక్కడో లైన్లో క్యూలో నుంచోకుండా మన యొక్క ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేయకుండా అక్కడికక్కడే మీరు పేమెంట్స్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఈ పర్టికులర్ గేమింగ్ ఇండస్ట్రీకి ఇవన్నీ కొంచెం బెనిఫిట్స్గా యాడ్ అయినాయి. సో ఇంత బెనిఫిట్స్ ఉంది కాబట్టి ఈ గేమింగ్ ఇండస్ట్రీకి చాలా మంచి ప్రాస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. KPMG యొక్క లిస్ట్ ప్రకారంగా ఇండియాలోనే టాప్ గేమింగ్ కంపెనీస్ అండ్ వాళ్ళ యొక్క గేమ్స్ వాళ్ళు ఏమేమి డెవలప్ చేశారు అనే లిస్ట్ చూసేద్దాం. సో మొదటి గేమేషియన్, లూడో కింగ్,
గేమింగ్ అండ్ క్యారమ్ కింగ్ అనే గేమ్స్తో వచ్చారు. గేమ్స్ టు విన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్టైలిస్ట్ డ్రైవింగ్ అకాడమీ 2 అనే గేమ్ని క్రియేట్ చేశారు. ఆక్ట్రో వాళ్ళు టీన్ పట్టి తంబోలా ఇండియన్ రమ్మీ, మూన్ ఫ్రాగ్ వాళ్ళు టీన్ పట్టి గోల్డ్ లూడో క్లబ్, రిలయన్స్ గేమ్స్ వాళ్ళు WWE మేహెమ్, రియల్ స్టీల్ బాక్సింగ్ ఛాంపియన్స్ అండ్ గేమ్ బెరీ వాళ్ళు లూడో స్టార్ అండ్ పర్చేసీ స్టార్, బ్లాక్ లైట్ గేమింగ్, లూడో సూపర్ స్టార్ గేమ్, కాల్ బ్రేక్ సూపర్ స్టార్, జెట్ సింథసిస్, సచిన్ సాగా క్రికెట్ ఛాంపియన్స్, WWE రేసింగ్, రియల్ క్రికెట్ అండ్ నజారా టెక్నాలజీస్ వాళ్ళు చోటా భీమ్ జంగుల్ రన్ అండ్ మోటు పట్లు స్పీడ్ రేసింగ్. ఇలాగా ఈ టాప్ 10 ఆర్ టాప్ కంపెనీస్ వాళ్ళ యొక్క గేమింగ్ తోటి ఇండియాలోని గేమింగ్ ఇండస్ట్రీని బాగా మంచిగా ఇంటరాక్టివ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు. అండ్ నేను చెప్పిన ఈ అబౌవ్ కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే వెంచర్ క్యాపిటలిస్ట్ ద్వారా ఫండ్ చేయబడిందో. సో ఇదండి ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ అనాలిసిస్. అండ్ ఫైనల్గా వీడియో క్లోజ్ చేయడానికన్నా ముందు ఈ గేమింగ్ ఇండస్ట్రీ ఆర్ ఈ గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి టాప్ 2 ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ ఏ ఉన్నాయో దాని యొక్క డీటెయిల్స్ అండ్ ఫినాన్షియల్స్ మీ ముందుకి తీసుకొచ్చేసాం. సో మొదటిది డెల్టా కార్పొరేషన్. సో ఇండియాలోనే అతిపెద్ద లీడింగ్ గేమింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఈ డెల్టా కార్పొరేషన్ వాళ్ళకి. వీళ్ళకి మల్టిపుల్ క్యాసినోస్ అంటే ఫిజికల్గా క్యాసినోస్ వీళ్ళు స్టేట్ ఆఫ్ గోవాలో ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలానే వీళ్ళకి లార్జెస్ట్ ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. అడ్డా 52 అనే పర్టికులర్ బ్రాండ్ తోటి వీళ్ళు దాన్ని కూడా బ్రాండ్ చేస్తున్నారు. సో వీళ్ళు డెల్టన్ అనే బ్రాండ్లోనే క్యాసినోస్ని ఆపరేట్ చేస్తున్నారు. సో వీళ్ళు డెల్టన్ అనే బ్రాండ్లో ఇండియా యొక్క అతి పెద్ద అంటే 2 లార్జెస్ట్ క్యాసినోస్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. దాని పేర్లే డెల్టన్ రాయల్ అండ్ డెల్టన్ జాక్ అనే దాన్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ క్యాసినోస్ విషయానికి వస్తే దాంట్లో వీళ్ళు 55% ఆఫ్ ద మార్కెట్ షేర్ని ఓన్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా వీళ్ళు అడ్డా 52 rummy.com అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లోని ఇండియన్ ఆన్లైన్ పోకర్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వీళ్ళు లీగ్ ఫ్యాంటసీ గేమ్స్ని లీగ్ అడ్డా అనే బ్రాండ్తో కూడా వీళ్ళు బ్రాండింగ్ చేసుకుంటున్నారు. అండ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇన్వెస్టర్స్ మిస్టర్ రాకేష్ జుంజున్వాలా గారు కూడా ఈ కంపెనీలోని స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ విషయానికి వచ్చి చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,887 crores, పీ రేషియో 89 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ -1.09%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ -5.38%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22.8%. ఇట్స్ అ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ లాస్ట్ 1 year రిటర్న్ 80.6% ఆర్ రాదర్ 81% అని చెప్పుకోవచ్చు. ద సెకండ్ టాప్ కంపెనీ నజారా టెక్నాలజీస్. సో నేను ఈ నజారా టెక్నాలజీస్ లాస్ట్ ఇయర్ మార్చ్లో మీ ముందుకి ఐపీఓ గురించి తీసుకొచ్చాను. సో ఆ పర్టికులర్ ఇయర్లో అంటే మార్చ్ 2021లోని ఐపీఓ ద్వారా నజారా టెక్నాలజీస్ ఒక లిస్టెడ్ కంపెనీగా మారింది. అండ్ అందులో మిస్టర్ రాకేష్ జుంజున్వాలా గారు 10.72% స్టేక్ని కొనుక్కుని వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్గా మారారు. సో ఈ నజారా టెక్నాలజీస్ ఈ పర్టికులర్ గేమింగ్ అంటే డైవర్సిఫైడ్ గేమింగ్, వాళ్ళు ఒకే రకమైన గేమింగ్ కాకుండా డైవర్సిఫైడ్ గేమింగ్ అండ్ ఆన్లైన్ స్పోర్ట్స్ ఏవైతే ఈ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ఆన్లైన్లో మనం ఆడచ్చో దానికి కూడా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో వీళ్ళ యొక్క డైవర్సిఫైడ్ గేమింగ్ కానీ మనం చూసినట్టయితే వీళ్ళు WCC అండ్ క్యారమ్ క్లాష్ని మొబైల్ గేమ్ సెగ్మెంట్లోనే కిడోపియా అంటే ఈ కిడ్స్ ఎర్లీ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అందులో కిడోపియా అనే వర్షన్ తోటి నాట్బిన్ అండ్ స్పోర్ట్స్ క్రీడా ఈ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్లోనే నాట్బిన్ అండ్ స్పోర్ట్స్ క్రీడా తోటి హలా ప్లే అండ్ క్యునామీ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఆర్ లీగ్ ఫ్యాంటసీ గేమ్స్ ఏవైతే ఉంటాయో సో దాంతో మన ముందుకు వచ్చేసారు. సో ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ తీసుకుని చూసినట్టయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,019 crores ఉన్నాయి, పీ రేషియో 222 times ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.55%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 2.91%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.3%. వీళ్ళ యొక్క డెట్ రేషియో వెరీ నెగ్లిజిబుల్ 0.01 times ఉంది. సో ఇవ్వండి ఈ పర్టికులర్ టాప్ 2 లిస్టెడ్ కంపెనీ. సో ఇవే కాకుండా మన యొక్క ఐటీ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే జైన్స్ అని టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏఆర్ అండ్ విఆర్ టెక్నాలజీస్ ఏవైతే గేమింగ్లో వాడతారో అటువంటి టెక్నాలజీస్ని డెవలప్ చేస్తూ వాళ్ళు కూడా ఎంతో కొంత గేమింగ్ ఇండస్ట్రీ వైపు మళ్ళారు. ఇదే కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు అండ్ పేటిఎం వాళ్ళు వాళ్ళ యొక్క గేమింగ్ ప్లాట్ఫామ్స్ తోటి ఆర్ వాళ్ళ యొక్క గేమింగ్ సైట్స్ తోటి మన ముందుకి ఆర్ గేమ్స్ ఆఫర్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్స్తో కూడా గేమింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయారు. సో వీళ్ళు పేటిఎం ఫస్ట్ గేమ్స్ అని అండ్ రిలయన్స్ వారు జియో ప్లే అనే గేమ్స్ తోటి మన ముందుకు వచ్చేసారు. సో మనకేం అర్థమవుతుంది అని అంటే ఫైనల్గా ఈ గేమింగ్ ఇండస్ట్రీ అనేది చాలా బూమ్కి గురయ్యి అండ్ డెఫినెట్గా ఇది మనతో పాటుగానే పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్స్ ఎప్పటికప్పుడు కాదు అదొక పార్ట్ అయిపోయింది మన ఒక టైంలోని. సో డెఫినెట్గా మనం కానీ సర్ఫ్ చేయడం ఈ పర్టికులర్ సోషల్ మీడియాస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మరి మనకు ఒక రెక్రియేషన్ వల్ల ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీస్ అంతా మానేసి ఇంట్లోనే కూర్చుని మనం ఫిజికల్ యాక్టివిటీ లాగే ఒక ఫీల్ తోటి ఆ పర్టికులర్ సోషల్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇండస్ట్రీకి డెఫినెట్గా ఒక మంచి గ్రోత్ ఉంటుందని మనకి అర్థమవుతుంది. సో ఇదండి గేమింగ్ ఇండస్ట్రీ యొక్క అనాలిసిస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అండ్ మంచిగా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయడం మర్చిపోకండి. సో ఇంకేమన్నా కానీ మంచి కంటెంట్ ఆర్ ఎటువంటి టాపిక్స్పై మేము ముందుకి రావాలని మీరు అనుకుంటే అటువంటి వాటిని కూడా మీ కమెంట్స్లో ప్లేస్ చేయండి. సో ఇదొక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే అండ్ ఎటువంటి సాలిసిటేషన్ ఆర్ అబవ్ మెన్షన్ చేసిన
చేసిన కంపెనీస్లో షేర్స్ని కొనండి, అమ్మండి ఆర్ ఏదైనా హోల్డ్ చేయండి అని చెప్పడం అయితే జరగట్లేదండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుందని. సో ఇంకో మంచి కంటెంట్తో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.